ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్‌కి, హీటెడ్ పొలిటికల్ డిస్కషన్స్‌కి కారుమూరి నాగేశ్వరరావు గారు కారణమయ్యారు. చాలా సౌమ్యంగా, సాఫ్ట్‌గా ఉంటారాయన. ఎందుకంత హార్ష్‌గా మాట్లాడారు? ఇప్పుడు పరిస్థితులు వల్ల మనిషి అలా అలాంటి మాటలు మరి మాడాల్సి వస్తుంది. మీన్‌వైల్ ఒకసారి నేను ఆ వీడియో ఇక్కడ ప్లే చేస్తాను. వ్యూవర్స్ ఓకే. కూడా చూస్తారు. ఓకే. తర్వాత మాట్లాడదాం. ఓకే. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. ఆయన అన్న ఎగ్జాక్ట్‌లీ మాట మనం ఇప్పుడు వింటోంది. Hmm. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరము. Yes. దూరము. Yes. సో గుంటూరు వరకు ఇంట్లోంచి బయటకొచ్చి నరికేస్తారు. అవును. గుంటూరు తర్వాత బయటకొచ్చి కొడతారు. గుంటూరు యువతల ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల బయట తీసుకొచ్చి నరుకుతారు అని అన్నారు. ఆ! మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నారు. హ్మ్. మీ ఇంటికి మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అంటే ఏంటండి? దాని మీనింగ్ ఏంటి? హ్మ్. టిట్ ఫర్ టాట్. హ్మ్. మీరు చేస్తే మేము అంతకంటే ఎక్కువ చేస్తాం అన్నట్టుగా అన్నారు. హ్మ్. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తే హ్మ్. మొన్న రాప్తాడులో ఏమైందండి? ఒక ఎంపీపీ ఎలక్షన్కి సపోర్ట్ చేసాడనే కదా లింగమయ్య గారిని చంపింది. హ్మ్. మరి అతి కిరాతకంగా అలా అబ్బాయి మీద దాడి చేసి చంపి మరి దీనికి పోలీసులు వత్తాసు పలకడము. హ్మ్. మరి అలానే రాష్ట్రంలో చాలా మందికి ఇది తెలియదు. హ్మ్. తణుకు నియోజకవర్గం అత్తిలి ఎంపీపీ ఎలక్షన్ ఏదైతే 27 మార్చ్ జరిగిందో హ్మ్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎంపీపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. హ్మ్. టీడీపీకి టీడీపీ కూటమికి 4 ఎంపీటీసీలు ఉన్నారు. హ్మ్. ఒకళ్ళు అటు జంప్ అయ్యారు. హ్మ్. సో 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ఉన్నారు, హ్మ్. 5 వాళ్ళు ఉన్నారు. మేము గెలవాల్సిన ఎలక్షన్ అది. హ్మ్. ఆ ఎలక్షన్ జరగకుండా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హ్మ్. ఒక సింగపూర్ నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ లాగా పోర్ట్రే చేసుకుంటూ ఉంటాడు. హ్మ్. పెద్ద సౌమ్యుడు అన్నట్టుగా పోర్ట్రే చేసుకుంటూ ఉంటాడు, కానీ హ్మ్. లోపల మనిషి మాత్రం అలా కాదు. హ్మ్. ఒక ఎక్స్ మినిస్టర్, ఒక జెడ్పీ చైర్మన్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే చేసి అందరు ఎంపీటీసీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఎలక్షన్కి వెళ్దామన్నట్టుగా అత్తిల్లో మా స్వగృహంలో మా ఇంట్లో ఉంటే ఒక 500 మంది టీడీపీ నాయకులు, అందులో ఏఎంసీ చైర్మన్ భర్త ఉన్నారు, హ్మ్. జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, ఆ మండల ఇన్ఛార్జీలు ఉన్నారు, నాయకులు అందరూ ఉన్నారు. హ్మ్. వాళ్ళందరితో రౌడీ మూకలను వేసుకుని హ్మ్. బైక్కి సైలెన్సర్లు పీకి హ్మ్. ఇంటి ముందు హడావిడి చేసుకుంటా హ్మ్. ఒక 500 నుంచి 600 మంది, అందులో ఉపాధి హామీ కూలీళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో హ్మ్. వారిని కూడా మొహరించి హ్మ్. మొత్తం ఇంటి మీద దిక్కి పంపించారండి. ఉపాధి హామీ కూలీలతో కలిసి మీ ఇంటి మీదకొచ్చారు. ఉపాధి హామీ ఎలక్షన్ కూలీలు రోజు. అదే కూడా ఆ రోజు గొడవైంది కదా! సార్‌ని ఎగ్జాక్ట్లీ లోపల ఆ రోజు పెట్టేసి. ఆ! ఉపాధి హామీ కూలీలకు కూడా మీకు అక్కడ మస్టర్ వేస్తాము, మీకు ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ దింపేశారు. కార్బన్ నాయిస్ ఇంటి ముందు దింపేసి ఇక్కడ కలిపేశారు జనంలో. ఎంపీటీసీలు బయటికి రాకుండా అడ్డుకున్నారా? బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఎంపీటీసీలు బయటికి రాకుండా ఓకే. ఎలక్షన్ వాయిదా పడేలాగా హుహు. అడ్డుకున్నారన్నమాట. కోరం లేదు కాబట్టి ఎలక్షన్ వాయిదా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. హుహు. సో ఇంత దుర్మార్గమైన ఇలాంటి పరిస్థితి పశ్చిమ గోదావరిలో మొట్టమొదటిసారి. హ్మ్. ఎన్ని రాజకీయాలైనా చేస్తారు కానీ పశ్చిమ గోదావరిలో సాఫ్ట్ కల్చర్ కదా! ఇలా కొట్లాట. సాఫ్ట్గా ఉంటారు, కానీ ఇళ్ళ మీదకి వెళ్ళే రాజకీయాలు చేయరు. హ్మ్. 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 దీనికి నాంది పలికిన వ్యక్తి హ్మ్. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. హ్మ్. సో, ఆ కంటెస్ట్‌లో ఆయన కోపంతో మాట్లాడారా మాటలు అంతేనా? అంటే అదే కాదండి, అదొకటి. ఒక మాజీ మంత్రికే ఇలా జరుగుతుందంటే సామాన్య కార్యకర్తల గురించి ఏం జరుగుతుందండి? పోలీసులు ఏమైపోయారు సార్? పోలీసులు అంత ఇన్సిడెంట్ జరుగుతుంది. పోలీసులు అండి, మీరు నమ్మరు, ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ, సిఐ, ఎస్ఐ హ్మ్. ఎవ్వరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదండి. హ్మ్. 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 ఎవ్వరు కూడా. హ్మ్. మీరు ఆ వీడియోస్ ప్లే చేస్తే ఆ వీడియోలో చూస్తే హ్మ్. మీకు ఎక్కడ అంతమంది జనం ఉన్నా ఎక్కడ ఒక్క పోలీస్ కనపడదు. హ్మ్. హ్మ్. ఆ పోలీసులు దూరంగా నుంచొని ప్రేక్షక పాత్ర వహించారు. ఒక 2 కానిస్టేబుల్ అండి. హ్మ్. ఒక ఎలక్షన్ జరుగుతుందంటే ఒక ఊర్లో 14 మామూలుగా మంది ఎంత ఎంపీటీసీలకి. బందోబస్తు ఉంటుంది, ఎంత బందోబస్తు ఉంటుందని మామూలుగా. అలాంటిది పోలీసులు చెప్తున్నాను కదండి, ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ అందరూ కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తల్లాగా ఆ రోజు వ్యవహరించడం జరిగింది. మరి ఎక్కడుందని లా అండ్ ఆర్డర్? హ్మ్. 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 ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు హ్మ్. పెద్ద ప్రవచనాలు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో చేశాము, ఈ కార్బన్ నాయిస్ చూస్తే ఏంటి ఇది అని మాట్లాడుతున్నారు కదా ఇష్టం వచ్చినట్టు. హ్మ్. అసలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందండి అక్కడ. హ్మ్. మా ఇంటి మీద అటాక్ చేసినారని చెప్పి కేసు పెడితే హ్మ్.
అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి 1 వీక్ పట్టిందండి. కేసు అవ్వలేదు సార్ ఇప్పటికి? కేసు కూడా అవ్వలేదు. అక్నాలజ్మెంట్ ఇవ్వడానికి 1 వీక్ పట్టింది. అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి 1 వీక్ మాజీ పట్టింది. మంత్రి మా ఇంటి మీదకి ఎవరు వచ్చారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే నిజమా? అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి 1 వీక్ పట్టింది. నేను మీకు విత్ డేట్ అక్నాలెడ్జ్మెంట్ చూపించగలుగుతాను. ఇప్పుడు దాకా కేసు రిజిస్టర్ అవ్వలేదు. అదే కారుమూరి నాగేశ్వరరావు గారు మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే గుంటూరుకి యువతల లాగి కొడతారు, అవతల నరుకుతారు అంటే ఇలాంటి చర్యలు చేస్తే అంటారు. ప్లస్ నడుకుతాం అనలైనా ఎగ్జాక్ట్ నరుకుతారు అంటే యాక్షన్ కి రియాక్షన్ జరగవచ్చు అని ప్రిడిక్ట్ చేశారు అని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అది కూడా అందులో ఈ ఆర్మిల రాధాకృష్ణ అండి ఎడిటింగ్ మాస్టర్ అండి. ఆయన కావాల్సిన ముక్కలు కట్ చేసుకుంటాడు, మిగతావన్నీ వదిలేస్తాడు అనమాట. మీరు మొత్తం అక్కడ మాట్లాడేది మొత్తం వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. నా ఇంటి మీద కూడా ఇట్లా దాడి జరిగింది, ఎంత తప్పిది, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పిన వ్యక్తి ఇలాంటివి కరెక్ట్ కాదని చెప్పారు. ఆ వీడియో తర్వాత ఉంటుంది అందులో. కానీ అవన్నీ ఎత్తేసి అలా కావాల్సిన ముక్క పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రి వర్మ గారు కానివ్వండి, బడేటి చంటి గారు కానివ్వండి, సొంగారు రోషన్ గారు కానివ్వండి, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నీతులు చెప్తున్నారు వచ్చి. అసలు ఈ చర్యలు మొదలుపెట్టినోడు ఆర్మిలి రాధాకృష్ణ. మరి ఆయన ప్రశ్నించాడు ముందు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఆయన ఇంటి ముందు మీదకి వెళ్ళి ఈ చేసావు, ఇప్పుడు దాకా కేసు ఎందుకు కట్టలేదు అని చెప్పి ముందు వాళ్ళని ప్రశ్నించండి. ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేస్తే అని మాట్లాడినందుకు కారుమూరి నాగేశ్వరరావు గారి మీద కేసులు కట్టేశారు. 24 hours అవ్వకుండానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. మేము వాటికేం భయపడమండి. కానీ అసలు ఆ మాట తప్పనిపించట్లేదా? ఆ మాట అయినా లేదండి నాగేశ్వరరావు గారు. ఏమండి, ఎంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారండి. అటు పల్నాడు జిల్లాలో కానివ్వండి, మీకు తెలియనిది కాదు, అన్ని దాడులు. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్లో అటు పోలవరం కానివ్వండి, మాకు అక్కడ వేలేర్పాడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కొట్టడం జరిగింది. విత్ వీడియోస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆయన కార్లు పగలగొట్టేసి ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేసి అలా పోలవరం కాన్స్టిట్యున్సీలో, మళ్ళీ కైకులూరు కాన్స్టిట్యున్సీలో చూస్తే అట్లా రకరకాల దాడులు వాళ్ళు అట్లా చేస్తున్నారని మీరు మాట్లాడుతున్న క్రమంలో మీరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంక హింస పెరుగుతుంది కదా. ఇప్పుడు గాంధీజీ చెప్పినట్టు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమంటారండి. అట్లా అయితే మా కార్యకర్తలు ప్రాణాలు పోయినా, వాళ్ళ ఆస్తులు పోయినా మేము అలా ప్రేక్షక పోవాల్సిందే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడడం వల్ల ఇంకా ఎమోషన్స్ పెరిగిపోయి మీ కార్యకర్తలు కూడా ఎమోషన్ అయిపోయి వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఇంకా నష్టం కదా. ఇప్పుడు యాక్చువల్లీ నష్టపోతుంది కార్యకర్తలు, మా కార్యకర్తలు. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు ఏముందండి, వీళ్ళందరూ రేపు పొద్దున ఓడిపోయాక ఎలాగో అవుట్ ఆఫ్ కంట్రీయో అవుట్ ఆఫ్ స్టేటో వెళ్ళిపోతారు. కానీ ఇబ్బంది పడే కార్యకర్తలు కదండి. ఇట్స్ లైక్ అ వార్నింగ్ అండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. స్టేట్లో టీడీపీ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. మీరు కంట్రోల్ చేయని పక్షంలో మాత్రం ఇప్పుడు కూడా చెప్తున్నాము, రేపొద్దున మేము మా కార్యకర్తలను ఆపితే మమ్మల్ని కూడా కొడతారేమో అని చెప్పి అనిపిస్తుంది తప్ప కార్యకర్తలు మాత్రం మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టకండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అని చెప్పి మేము చెప్తున్నాం. సో ఆ మాటలు ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా చేస్తారా? ఆయన తప్పు మాట్లాడదని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బిట్లు కట్ చేసుకుని పెట్టుకున్నారు ఆర్మిల రాధాకృష్ణ. కంటిన్యూస్ స్పీచ్ వింటే దాంట్లో సారాంశం ఆయన సారాంశం అర్థం అవుతుంది. ఆ కావాల్సిన ముక్క ఒకటి కట్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. ఆ ముక్కలో క్లియర్గా మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు తెలుగుదేశం పార్టీ అనే పార్టీలో తెలుగు అనే పేరుంది. మరి తెలుగు వచ్చిన వాళ్ళే వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అనుకుంటున్నాను. దాని మీనింగ్ ఏంటి? మీరు అలా చేస్తే, మీరు చేస్తే యాక్షన్ కి రియాక్షన్ ఉంటుందని ఆయన అర్థం. అట్లా అంటే ఈ నారా లోకేష్ అండి ఎన్ని మాటలు మాట్లాడారండి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడారండి. బట్టలు ఊడదీసి కొడతా, ఒంగో పెట్టేసి కొట్టేస్తా, బట్టలు ఊడదీసి డ్రైవర్ మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తొక్కి పడేస్తా అని అన్నారు కదండి. ఏదండి ఆయన మీద కేసు ఏదండి? నారా లోకేష్ ఏమన్నా ఎన్ని మాటలు మాట్లాడండి, తరిమి కొడతాం, ఒంగో పెట్టి గుద్దుతాము, బట్టలు ఊడదీసి కట్ డ్రైవర్ మీద నడిపిస్తాం అన్నారు ఎమ్మెల్యేలని అప్పుడు ఆ టైంలో. మరి ఆయన మీద కేసు ఏదండి? ఎందుకు కారుమూరి నాగేశ్వరరావు బీసీ అనా ఆయన మీద కేసు? బీసీలు నోరు లెగిస్తే తొక్కేస్తారా అండి? మాకైతే అదే అనిపిస్తుందండి. మరి వాళ్ళు మాట్లాడినప్పుడు లేదా ఇలాంటి మాటలు? ఆయన ఏమన్నా నేను నరికేస్తాను, నేను కొట్టేస్తాను అని అన్నారా? అనలేదు. మీరు ఇలా చేస్తే చేస్తారు, మీరు ఇలా లా అండ్ ఆర్డర్ ఇలా కంట్రోల్ లేకుండా ఇలాంటి పనులు చేస్తే రేపొద్దున్న రియాక్షన్ డబల్ ఉంటుందని అన్నారు తప్ప
ఆయన చేస్తా అనలేదు. మ్మ్. కానీ ఈరోజు వీళ్ళు పెద్ద పతీతుల్లాగా వచ్చేసి మ్మ్. చెప్తున్నారు కదా. మ్మ్. ముందు అసలు ఇదే ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరుగుతుందో ముందు మ్మ్. వాళ్ళందరినీ తెలుసుకుని మాట్లాడమని చెప్పి నేను చెప్తున్నానండి. మ్మ్. ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్మ గారు మ్మ్. వచ్చి, మరి ఆయన కేంద్ర మంత్రి అంటే ఆయనకి తెలిసి ఉండాలి. మ్మ్. ఆ ఎలక్షన్ మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, మ్మ్. ఆ ఎలక్షన్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఏమైంది అని చెప్పి మీరు తెలుసుకోండి మ్మ్. వర్మ గారు. తెలుసుకుని అప్పుడు మీరు మాట్లాడాలి. మ్మ్. ఇలా ఏదో వచ్చేసి అలా మాట్లాడడం సో అది correct మంత్రి కాదు. ఇంటి మీదకి వెళ్ళి ఒక 500 మంది ఇంట్లో ఉన్న ఎంపీటీసీని ఎలక్షన్ రాకుండా అడ్డుకుంటే, అక్కడ ఆగితే, ధర్నా చేస్తే అవును, మొత్తం జిల్లాలో స్పందించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు లేరా? అధికార పార్టీ అందరూ స్పందించారండి. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు దానిపై నెగిటివ్గా అధికార పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. నాట్ ఈవెన్ పోలీస్ స్పందించలేదండి. ఈ అధికార పార్టీ నాయకులు ఎవ్వరు కూడా స్పందించలేదు. ఈ రోజు దాకా కూడా స్పందించలేదు. ఈవెన్ కేసు ఫైల్ చేయలేదు. కేసు కూడా ఈ రోజు దాకా ఫైల్ చేయలేదండి. మ్మ్. అదే కారణం నాగేశ్వరరావు మీరు ఇట్లా ఉంటే అట్లా జరుగుతుంది అని అంటే మాత్రం వాళ్ళకి ఒక్కొక్కడికి ఎక్కడ లేని బాధ వచ్చేసి తెగ వీడియోలు పెట్టేస్తున్నారు కదా. మ్మ్. మరి మీరు చేసింది ఏంటండి? ఎందుకు ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటారు కదా కర్మూర్ నాగేశ్వర గారు. ఆయన ఇంటి మీద కూడా వచ్చి అంత చెప్తున్నాను కదండి, ఈ ఆర్మిల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి చూడ్డానికి ఒకలా ఉంటాడు, కానీ ఆయన చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. అన్ని చీప్ పనులు, చిల్లర పనులే. అసలు హుందాతనం అనేది ఉండదు ఆయనకి. ఇప్పుడు మా ప్రైవేట్ ప్లేస్, మా ఇల్లు అంతే కదా, ఇంట్లో ప్రైవసీ ఇల్లు అంటే ఒక దేవాలయంతో సమానం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్యలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి మీదకి అకారణంగా ఎటువంటి ఒక ఇది లేకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. మేమేం చేసాం? కార్బన్ నాగేశ్వరరావు వాళ్ళ ఎంపీటీసీ కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా వచ్చి దాడి చేయడానికి? లేదు కదా. మా వైసీపీ ఎంపీటీసీలే కదా, మేము బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న వారే కదా. మరి అకారణంగా వచ్చేస్తే మాకు బాధ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా చేశారు అటువంటి. ఎక్కడ చేసామండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయారు కదా. ఏమండి ఇప్పుడు కార్బన్ నాగేశ్వరరావు గురించి మాట్లాడదాం. టీడీపీ ఆఫీస్ మీదకి పోయారు కదా. టీడీపీ ఆఫీస్ నుంచి ఇప్పుడు అది ప్రజా ఆగ్రహంతో ప్రజలు వెళ్ళారు. కానీ ఇప్పుడు వాళ్ళదే అంటారు ప్రజలు. ఎందుకంటే ఆగ్రహం మా మీద మేమేం చేస్తాం పోనీ కార్బన్ నాగేశ్వర గారు ఎవరన్నా ఏమన్నా మాట్లాడినారా? ఏమన్నా అన్నారా? ఏదైనా అడ్డుకున్నారా? మరి మా ఇంటి మీద రావాల్సిన అవసరం ఏంటండి? మరి అప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటే అది జరిగింది. వాళ్ళ నోరు అదుపులో పెట్టుకుంటే అది కూడా జరిగేది కాదు కదా. అంతే కదండి. ఇప్పుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా, ఎప్పుడు ఇలాంటి నీచ రాజకీయాలు లేవు. దానికి తెరలేపింది ఆర్మిల్లి రాధాకృష్ణ. మరి మాకు మంత్రి పదవి ఉన్నప్పుడు, కార్బన్ నాగేశ్వర మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా తణుకులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చూసే వ్యక్తి ఆయన. ఆఖరికి అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి పని అడిగినా కూడా చేసి పెట్టి పంపించే వ్యక్తి కార్బన్ నాగేశ్వరరావు గారు. అలానే మేము ఎప్పుడండి, మాకు ఒకటే తెలుసండి, మా కుటుంబం మాకు సాయం కోసం వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసి పంపించడం, ఇంటికి వచ్చిన వాళ్ళని ఖాళీ కడుపుతో వస్తే వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం, మాకు తెలిసింది ఇదే. అలాంటిది మా ఇంటి మీదకే వస్తే మరి మాకు ఎట్లా ఉంటుందండి? సో ఆ కారణంతో బహుశా ఆయన అంతే కదండి, కోపం వచ్చి ఉంటుంది బహుశా. ఇప్పుడు ఒక పర్సనల్ స్పేస్ ఇన్వైట్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇది పర్సనల్ అయిపోయింది కదండి. ఇప్పుడు రాజకీయంగా 100 మాట్లాడుకుంటాము, 100 ఉంటాయి, అది పర్వాలేదు, దట్స్ పాలిటిక్స్. ఒక ఇంటి మీదకి రావడం అంటే ఒక పర్సనల్ స్పేస్ ఇన్వైట్ చేయడం, ఒక రౌడీ మూకలతో ఇంటి మీద పంపించడం అంటే ఇంకా రేపు పొద్దున్న మరి మేము చేతికి గాజు వేసుకుని లేమండి. మరి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. రేపు పొద్దున దీని గురించి మా ప్రభుత్వం వచ్చాక దీని గురించి సిఐడి ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పుడు ఏ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఆ ఎంక్వైరీ జరుగుతుంది. ఇది చేసిన వారి మీద తీవ్ర చర్యలు కూడా లా ప్రకారం జరుగుతుంది.